నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబుపై కక్షపూరితంగానే ఒక కేసు తర్వాత ఇంకొక కేసు బనాయిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటూ సాక్షి మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నాం. మరోపక్క అంబటి రాంబాబు తగ్గేదేలే అంటూ తన అభిమానులకు సైకిల్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత చాలా పీటీ వారెంట్స్ కూడా ఆయన పైన వచ్చాయి సార్. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక కేసు తర్వాత ఒక కేసు అక్రమంగా బనాయిస్తుంది. మొత్తానికి ఆయనకి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క అంబటి రాంబాబు గారు కోర్టు పరిధిలో తన అభిమానులకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తగ్గేదేలే అంటూ సైకిల్ చేయడాన్ని, ఆ ఫోజులు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటే అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే వాళ్ళకి కానీ, వాళ్ళ పార్టీకి కానీ, వాళ్ళ అధినేతకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎవరు ఎక్కువగా కుంభకోణాల్లో ఇరుక్కొని ఏ విధంగా అయితే ప్రజల్ని ఇట్లా ఇబ్బందులు పెడతా ఉంటారో, ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దానికి ఎప్పుడో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ పీటీ వారెంట్ ఈరోజు రెండో బెయిల్ కూడా మిగిలిన వాటికి కూడా బెయిల్ వచ్చినాయి. మొన్నటి వరకు ఉన్నటువంటి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన దానికి అది కూడా బెయిల్ వచ్చేసింది. అంటే విధి నిర్వహణలో వాళ్ళకి ఆటంకం కలిగించిన దానికి కూడా అతను బెయిల్ వచ్చేసింది. అంటే దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అలాగే ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా జరిగినటువంటి గోల్మాల్కు సంబంధించిన దాంట్లో ఏదైతే జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారు పెట్టిన దాని మీద ఈరోజు న్యాయస్థానానికి తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టయానికి ఆ తీర్పు రాలేదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకసారి హైకోర్టు న్యాయమూర్తుల మీద ఇష్టారీతిగా పోస్టులు పెట్టారన్న ఉద్దేశంతో న్యాయస్థానం సిఐడి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఏమీ టేకప్ చేయలేదు, అంటే ముందుకు ఎటు వెళ్ళలేదు. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి, అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ లీడర్లు కాబట్టి న్యాయం జరగదని చెప్పని సిబిఐకి అప్పచెప్పారు. అంటే న్యాయమూర్తుల్ని దూషించారని, ఇష్టారీతిగా సోషల్ మీడియాలో పెట్టారని చెప్పని న్యాయమూర్తులకు చురుక్కుమంది. అంటే వాళ్ళు అన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాత్రం ఏం కాదు, వేరే వాళ్ళని తిట్టినా కూడా ఏం కాదు. అంటే ఇక్కడే చూడండి న్యాయస్థానంలోనే ఎంత వేరియేషన్ ఉందో. అంటే న్యాయమూర్తులను అన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు, అదేందో చేయమన్నారు. మరి అదే మామూలు సోషల్ మీడియాలోనో ఇట్లా ఇష్టారీతిగా మరి చంద్రబాబు నాయుడు గారిని దూషించిన దాంట్లో ఈయనొక్కడే కాదు, చాలామందిని కూడా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, 41 నోటీస్ ఇవ్వండి కాదని చెప్పని చెప్తా ఉన్నారు. దీనివల్ల సమాజంలో ఇలాంటి వ్యక్తులందరికీ ప్రోత్సాహం లభించినట్టే కదా. అంటే ఎవరైనా ఎట్లా మాట్లాడితే 41 నోటీస్ ఇస్తే సరిపోతుందా? మాట్లాడినందుకు కనీసం పశ్చాత్తాపం తెలపకుండా మరోసారి మాట్లాడను అని చెప్పి న్యాయస్థానంలో వాళ్ళు ఒప్పుకోకుండా ఎలా వాళ్ళకి ఇలాంటి వెలుసుబాటు ఇస్తున్నారు? దీనివల్ల కదా ఈ మీద ఇలా ప్రతి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడు అతను కూడా ఒక ధైర్యం వచ్చింది, నేను పోలీసులను తిట్టినా కొట్టినా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా నాకు బెయిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడినా కూడా న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు, దానికి కూడా బెయిల్ వస్తుంది. కాబట్టి నేను తగ్గేదేలే. పుష్పలో అల్లు అర్జున్ అయితే ఏ విధంగా చేశాడో సేమ్ అదే విధంగా గడ్డం కింద చేయబెట్టుకొని తగ్గేదేలే అని చెప్పని వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి సంజ్ఞ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, న్యాయస్థానాలు మేమేం చేసినా కూడా మాకు పెద్ద శిక్షలు అయితే పడవు, మేము ఈ విధంగానే రెచ్చిపోతూ ఉంటాం, న్యాయస్థానం ఇటు తీవ్రమైన చర్యలు తీసుకోవట్లేదు కదా, కాబట్టి మా నోటికి పని చెబుతాం. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థలకే సవాల్ విసురుతున్నారని ఇప్పటి నుంచే విసురుతానే ఉన్నారు. కొత్త ఉంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కావచ్చు, కోడికత్తి విషయంలో కావచ్చు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా పక్కన ఉన్న న్యాయస్థానం ఇప్పుడు కూడా మరి 20 నెలలు అవుతుంది కదా, ఈ రోజుకి 20 నెలలు పూర్తయిపోయినాయి. మరి 20 నెలల్లో కూడా ఈ రోజు కూడా అతను న్యాయస్థానానికి వెళ్ళలేదు కదా. అతను నిజంగానే ఇతనే నన్ను పొడిచాడు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్షలు పడి, కానీ అతను 5 సంవత్సరాల దాకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అంటే ఆయన పక్కన ఉన్నట్టు న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు, వెళ్ళరు. న్యాయస్థానం కూడా గట్టిగా నువ్వు ఎందుకు రావని చెప్పని అడగదు. నువ్వు రానప్పుడు ఈ అబ్బాయి జైలు ఎందుకు ఉండాలి, అతను వదిలిపెట్టమని అందో. కానీ వీళ్ళకి మాత్రం వెలుసుబాటిచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అన్నా, వేరే వాళ్ళు ఎవరేమన్నా కూడా వెలుసుబాటిస్తూనే ఉంటారు. అంటే ఎట్లా దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? విధ్వంసకారులందరూ ఇలాంటి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కదా. పలానాళ్ళకి శిక్ష పడలేదు, పలానాళ్ళు మాట్లాడితే
మేము కూడా అలా ఎందుకు మాట్లాడకూడదు, మేము కూడా అలా పోలీసుల మీదకి వెళ్ళకూడదు అంటే ఇది ఏ దిశకి వెళ్తుంది, ఏ స్థాయికి వెళ్తుంది? ఒకసారి న్యాయమూర్తులు కూడా ఆలోచించుకోవాలి. దీన్ని ఏ విధంగా కొనసాగిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా. మరి ఇది అడ్డుకట్ట వేయాలంటే న్యాయస్థానం అలాగే ప్రభుత్వాలు కూడా ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చే తప్ప ఇవి ఇట్లానే కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే న్యాయస్థానం వద్దంటే, న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, అదే కదా న్యాయమూర్తుల గురించి వాళ్ళు దూషించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే కదా వాళ్ళకి మనస్తాపం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంది, న్యాయస్థానం వదిలిపెట్టమంటుంది. ఎవరిది న్యాయం అనుకోవాలి? ఇది ఈరోజు ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అంటే ఎటు వెళ్తున్నాం మనం? అంటే డబ్బు ఉంటే, రాజకీయ పలుకుబడి ఉంటే ఏం చేసినా తప్పించుకోవచ్చా? ఎన్నాళ్ళైనా సరే దాన్ని కాలయాపన చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చా? దీనికి ఫుల్ స్టాప్ పట్టే అవకాశం లేదా? ఈరోజు ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. అందుకనే మీరు చూడండి, మామూలుగా ఎక్కడన్నా ఏదన్నా జరిగితే, మంచి జరిగితేనో సమాజానికి ఉపయోగపడితేనో దాని గురించి ప్రాచుర్యం చాలా తక్కువ. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎవరన్నా చేస్తే వాళ్ళకి హీరోయిజం ఆపాదించేసి వాళ్ళ జైలు నుంచి బయటకు వస్తూ ఉంటే హారతలు ఇచ్చేసి పూలు జల్లి వాళ్ళని ఊరేగిచ్చి తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెద్దపేట వేస్తున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. అంటే అంతిమంగా సామాన్యుడికి ఏ విధంగా అనిపిస్తుంది? హీరోయిజం అనిపించింది కదా. మీరు చెప్పినట్టుగానే ఆయన పైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, పిటి వారెంట్లు ఇస్తున్నారు. ఈ సైగళ్ళు చేసి అంటే ఇలా ఫోజులు ఇచ్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటే హీరో ఇప్పుడు అతన్ని ఒక కులానికి నాయకుని చేయాలని చెప్పి ఆ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఆ విధంగానే అతను ప్రవర్తించమని చెబుతున్నారు. అతను అట్లానే ప్రవర్తిస్తున్నాడు, అలానే మాట్లాడుతున్నాడు. కులం కార్డు బయట ఎందుకు తీసుకొచ్చారు? జోగి రమేష్కి వచ్చేతలకేమో బీసీ నాయకుడు అంట, ఈయనకు వచ్చేతలకేమో కాపు నాయకుడు అంట, కాపు టైగర్ అంట. మరి ఆయన బీసీ నాయకుడు అయితే ఈయన ఓసీ నాయకుడు కావాలి కదా. మరి ఈ విధంగా మరి ఈయన్ని ఒక కులానికి ఎందుకు ముడిపెడుతున్నారు? అంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా అందరూ కలిసిపోయారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ వీళ్ళని ఎట్టయినా విడగొట్టాలనే ఉద్దేశంతో ఈ కార్డును బయటికి తీస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు. ప్రజా సమస్యల మీద స్పందించి ఓట్లు తెచ్చుకోవాలనే కోరిక వాళ్ళకి లేదు. ప్రజా పోరాటాలు చేసి అధికారంలో రావాలనే కోరిక వాళ్ళకి లేదు. మామూలుగా కులాల మధ్య, మతాల మధ్య, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి, ఇప్పుడు అవి చూసి సహజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంచెం రెచ్చిపోతారు, ఏంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పని. వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు చేయించుకొని, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయించుకొని వాళ్ళు సానుభూతితోటి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నారు. ఇది గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రభుత్వం కూడా. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నా ఆలోచన ప్రకారం ఎవ్వరు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు. ప్రభుత్వ పెద్దలు లేని మీకెందుకు? మీరు బలిబస్సులు ఎందుకు కావాలి? వాళ్ళకేమీ శివునెత్తులు లేని విధంగా వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. వాళ్ళకి ఎటు రాష్ట్రం పాశం అనేది లేదన్నట్టు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేయటికైనా సిద్ధపడి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దాన్ని అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు మీరెందుకు రోడ్డుకి ఎక్కాలి? మీరెందుకు బలిపశువులు కావాలి? మీరెందుకు కేసులో ఇరుక్కోవాలి? ఒక్కసారి పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. సార్, మీరు సానుభూతి కోసం అంటే సానుభూతితో వచ్చే ఓట్ల కోసం వైసీపీ ఇటువంటి స్ట్రాటజీస్ వేస్తుంది అంటున్నారు కదా, మరి అటువంటి సానుభూతి ప్రజల్లో ఉందంటారా వైసీపీకి? 1-4 సార్లు జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏముంది? వాళ్ళు దాడులు చేస్తేనే కదా మనం వాళ్ళని వ్యతిరేకించింది. వీళ్ళు మాత్రం దాడులు ఎందుకు చెయ్యాలి అనే అభిప్రాయం సామాన్య ప్రేక్షకుల్లో, సామాన్య ఓటర్లోకి వస్తుంది. ఏ పార్టీకి చెందిన ఓటర్లు ఉంటారు కదా, ఆ పార్టీ అంతకుముందు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి నిర్వాహకం వల్లే కదా, వాళ్ళు చేసిన దాడుల వల్ల, వాళ్ళు చేసిన హింస వల్ల, వాళ్ళు చేసిన దోపిడీ వల్లే కదా ఈ కూటమి ప్రభుత్వాన్ని 164 స్థానాలు ఇచ్చింది. ఇదే ప్రజలు కదా. మీరు కూడా అలా చేస్తారండి, చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అనే అభిప్రాయం కలిగిందనుకోండి, దానికి చాలా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అలాంటి ఆలోచన ప్రజలకు రాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉందని అయితే మీ ద్వారా నేను అలా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.